హలో! హాయ్! గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అపర్ణ విజయ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు వీడియో వచ్చేసి నా డే ఇన్ మై లైఫ్ వీడియోని షేర్ చేయబోతున్నాను. అది కూడా మార్నింగ్ టు ఆఫ్టర్‌నూన్ వరకు మాత్రమే. సో, నేనేమేం చేశానో అవన్నీ చూపిస్తాను. వ్లాగ్ తీయడం కూడా కొత్తగా చేశాను. సో, ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే మళ్ళీ ఫర్దర్‌గా వీడియోస్ చేస్తుంటాను. మార్నింగే మేము ఎంప్టీ స్టమక్‌తో ఒక వాటర్ అనేది తాగుతామనమాట. అవొచ్చేసి ఒక మ్యాజికల్ వాటర్ అని చెప్పొచ్చు. సో, వెయిట్ లాస్‌కి గానీ, అలాగే బీపీ గానీ, బెల్లీ ఫ్యాట్, ఇంకా కొలెస్ట్రాల్, షుగర్ ఇలాంటివన్నిటికి మంచిగానే పనిచేస్తది. మెయిన్‌గా గ్యాస్ ట్రబుల్ కూడా పనిచేస్తది. సో, మేమైతే యూజ్ చేస్తాము పొద్దున్నే. ఈ డ్రింక్ కావాలంటే నాకు కమెంట్ చేయండి. చెప్తా నేను. ఒక వీడియోలో షేర్ చేస్తాను. సో, ఇంకా చక్కగా బయట కూర్చొని ఆ నేచర్ ఎంజాయ్ చేస్తూ బర్డ్ సౌండ్స్‌తో ఇంకా అలా తాగేస్తాననమాట. సో, నెక్స్ట్ ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి నైట్ చద్దన్నం ఉంటది కదండీ! దాంట్లో కర్డ్ అలాగే పాలు పోసేసి ఇంకా తోడుపెట్టేసాననమాట. సో, బాగా చక్కగా మార్నింగ్‌కి ఫర్మెంట్ అయిపోయి ఉంటుంది. అది బాగా కలిపేసేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఇదొచ్చేసి ఇమ్యూనిటీ పవర్ బాగా ఉంటుందంటండి. అప్పుడు కరోనా టైంలో బాగా ఫేమస్ అయింది కదా! సో, సమ్మర్ కదా! చాలా బావుంటుంది కదా! అని ఇంకా నేను అలా చేశాననమాట. మా ఇంట్లోళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా దీంట్లోనే ఇది కావాలంటే ఇంకా నిమ్మకాయ చట్నీ గానీ, ఏదన్నా పికిల్ వేసుకోవచ్చు. నేనైతే దబ్బకాయ పచ్చడి వేశాను. సో, ఆనియన్స్‌తో సర్వ్ చేసేసి ఇంకా మా వాళ్ళకి ఇచ్చేసాననమాట. సో, నేనైతే అది తినను. నా వరకైతే ఇంకా ఊతప్పం పిండుంది. సో, అది వేసేసుకుంటున్నాననమాట. చక్కగా ఇది గూడా చాలా బావుంటుంది. నాకు ఫేవరెట్. ఇదొచ్చేసి మా అమ్మ బా చేస్తది. అక్కడి నుంచే నేర్చుకున్నా నేను. మిగిలిపోయిన మజ్జిగ గానీ, మిగిలిపోయిన పెరుగుతో చక్కగా వేసేసుకోవచ్చు. సో, 2 సైడ్స్ చక్కగా బాగా ఫ్రై చేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు. సో, ఇది ఒక్కటి తిన్నా గానీ చాలా పొట్ట ఫిల్లింగ్ అనిపిస్తది. చాలా చాలా బావుంటుంది. వేడి వేడిగా ఉంటేనే చాలా బావుంటుంది. ఆరిపోయిన తర్వాత అంత ఇదిగా ఏమనిపించదు. సో, ఇంక నేనైతే కొబ్బరి చట్నీ, అలాగే గుమ్మడి గింజల కారంతో సర్వ్ చేసేసుకున్నాను. దీంట్లోకి మామిడికాయ గుజ్జు ఉంటుంది గదండీ! నిలవ పచ్చడి. అది గూడా చాలా బావుంటుంది. ఈ రెసిపీ కూడా కావాలంటే చెప్పండి. నేను ఇంకొక వీడియోలో చేసి చూపిస్తాను. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకా మామయ్య గారు పైన బీరకాయలున్నాయని చెప్పారు. సో, ఇంకా పైకి వెళ్ళి ఇంకా బీరకాయలు కోసుకొచ్చేసాననమాట. ఈరోజు అదే కర్రీ చేద్దాంలే అని. సింపుల్‌గా అయిపోతుంది. ఇంకా తర్వాత కిందకొచ్చేసేసి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. సో, పూజ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఆ తర్వాత ఈరోజు ఒక ప్రయోగం అనే చెప్పొచ్చు. అదేమిటంటే వడియాలుంటాయి కదా! సో, మినప వడియాలనమాట. సో, ఫస్ట్ టైం చేస్తున్నాను. అమ్మని అడిగాను చెప్పింది. సో, అయినా సరే ఫస్ట్ టైం కదా! కొంచెం భయం భయంతో స్టార్ట్ చేశాను. అది కూడా ఎక్కువ పిండి నానబెట్టేసాను. నైటే నానబెట్టాను. నెక్స్ట్ అది గ్రైండర్‌లో వేసేసుకొని ఇంకా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈలోపు మిక్సీ జార్‌లో ఇంకా పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి, జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టేసుకొని అది కూడా దాంట్లో వేసేసి ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలనమాట. పిండి అనేది చాలా మెత్తగా ఉండాలంట. సో, నేనైతే ఇంకా అలా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇంకా ముందు కొంచెం బయట ప్లేస్ ఉంటది కదా! అక్కడ వేసేసాను. సో, తర్వాత ఇంకా పైకి తీసుకువెళ్ళి పెట్టేసాము. సో, నెక్స్ట్ వచ్చేసి ఇవి హిట్ అయ్యాయో లేదో ఫ్లాప్ అయ్యాయో ఒకటి చెప్పండి. నాకు కమెంట్ చేయండి. అవి ఎలా వచ్చాయనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో, స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. సో, నెక్స్ట్ ఇంకా కుకింగ్‌లోకి వచ్చేసాను. ఈరోజైతే బీరకాయ పాలు పోసిన కూర వండుతున్నాననమాట. సో, బీరకాయ మొత్తం పీల్ చేసేసుకొని ఇంకా అవి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకుంటున్నాను. ఈ తొక్కనేది చక్కగా చట్నీ కూడా చేసుకోవచ్చు. ఈరోజు అసలు నాకు టైం లేదు. ఎందుకంటే వడియాలు చేశాను కదా! ఒక పెద్ద ప్రయోగము. అది అయ్యేసరికి టైం అయిపోయింది. సో, నెక్స్ట్ ఇంకా సింపుల్‌గా అయిపోయేటట్టుగా ఈ కర్రీ చేసేసాననమాట. ఈ బీరకాయలనేది చక్కగా పైన టెర్రస్ గార్డెన్‌లో కదండీ మనం ఆర్గానిక్‌గా పండించుకున్నాం కదా! అసలు ఎంత టేస్ట్ ఉన్నదంటే కర్రీ చాలా బావుంటుంది. సో, నేను ఆ తొక్కొచ్చేసేసి కిచెన్ వేస్ట్‌లోనే ఏసేస్తాను. మళ్ళీ వాటిలకే ఫుడ్డు.
ఇంకా కడాయిలో ఆయిల్ వేసేసుకుని ఒక ఆనియన్ కట్ చేసేసుకుని వేసేసుకున్నాను. కావాలంటే దీంట్లో కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నేనైతే తీసుకురావడం మర్చిపోయాను పైనుండి. సో నెక్స్ట్ తర్వాత ఇంకా కట్ చేసుకుని బీరకాయ ముక్కలు వేసేసుకుని చక్కగా ప్లేట్ పెట్టేసేసుకుని కాసేపు మగ్గనివ్వాలి. ఊరికే స్పూన్ పెట్టి తిప్పకూడదు. ఒకసారి బాగా టాస్ చేసేసుకుని మళ్ళీ ఒకసారి ప్లేట్ పెట్టేసేసుకుని ఇంకా కాసేపు ఉడకనివ్వాలి. ఈలోపు పక్కన రైస్ కూడా పెట్టేశాను. సో అది కూడా ఉడుకుతుంది. ఆ తర్వాత ఇంకా నైట్ పుట్టే యుటెన్సిల్స్ అనేది క్లీన్ చేసేసుకుంటానమాట. సో అవి ఇంకా సర్దేసేసుకుంటున్నాను. నైట్ కూడా తోముకోవడం వల్ల ఏమవుతుందంటే మార్నింగ్కి హడావుడిగా లేకుండా చక్కగా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా సర్దుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా మార్నింగ్ నుండి వాడిన యుటెన్సిల్స్ మొత్తం ఇంకా తోమేసేసుకుంటున్నాను. అలాగే ఇంకా ప్యారలర్గా ఇటువైపు కర్రీ ఉడుకుతుంది. అలాగే రైస్ కూడా పెట్టేశాను. సో నేనైతే చాలా వరకు ఇలాగే చేసుకుంటుంటాను. అంతేగాని అక్కడ స్టవ్ దగ్గర నుంచొని అది టైం వేస్ట్ లాగా నాకు అనిపిస్తుంటుంది. సో అక్కడ కర్రీ రైస్ ఉడుకుతుంది. ఇటువైపు ఏమో ఇంకా అంట్లో వేసుకుంటున్నాను. సో 2 పనులు అయిపోతుంటాయి. సో ఈలోపు కర్రీ కూడా కొంచెం చక్కగా దగ్గరికి పడి మగ్గిపోయింది. అందులోనే ఉప్పు, పసుపు, కారం వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. తక్కువ ఆయిల్ వేస్తాం కాబట్టి కొంచెం కొంచెం కూర అనేది అడుగు పట్టేస్తూ ఉంటుంది. సో కలుపుకుంటూ ఉండాలి. సో చక్కగా చికెన్ పాలు పోసేసుకున్నామంటే కూర చాలా బాగుంటుంది. ఈలోపు రైస్ కూడా పొంగొచ్చేసేసింది. మేమైతే ఫస్ట్ నుంచి గంజి వాచుకుని వండుకోవడం అలవాటు అనమాట. సో దానివల్ల రైస్ అనేది చక్కగా పొడిపొడలాడుతూ ఉంటుంది. ఫస్ట్లో వచ్చేది కాదు. తర్వాత అలవాటు చేసేసుకున్నాను. ఇంకా బాగానే ఉంచుతానమాట. సో ఆ గంజి అనేది చక్కగా మనం కొంచెం లైట్గా ఉప్పేసుకుని తాగొచ్చు. దానివల్ల నీరసం కూడా తగ్గుతుంది. హ్యాపీగా కావాలంటే తాగేసేయచ్చు. లేదు టైం లేదు అనుకుంటే ఇంకా కిచెన్ వేస్ట్లో వేసేస్తాను. సో అవి మొక్కలకే పోస్తాం కదా. సో నెక్స్ట్ ఈలోపు బీరకాయ కర్రీ కూడా దగ్గరికి వచ్చేసింది. పాలంతా ఇనికిపోతుంది. కొంచెం పాలు ఎక్కువ పోసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ అనేది చపాతీల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పెరుగు మీద మేగడ తీసేస్తున్నాను. సో నైట్ తోడబెట్టేస్తాను. అది మార్నింగ్కి చక్క తోడుకుని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఆ తర్వాత ఒక లేయర్ లాగా వచ్చేస్తుంది అనమాట మేగడ అనేది. ఇంకా తీసేసుకుని బాక్స్లో స్టోర్ చేసుకుంటాము. సో ఈలోపు వాషింగ్ మిషన్లో ఇంకా బట్టలు కూడా వేసేసాను. అది కూడా అయిపోయింది. ఇంకా ఆరవేసేస్తున్నాను అనమాట. కింద ఆరేసేసుకుంటాము. సో గాలికి ఆరిపోతాయి. బాగా గాలి వస్తుంది ఇక్కడ. ఇంకా ఆల్మోస్ట్గా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినట్టేను. ఆ తర్వాత ఇంకా చక్కగా ప్రశాంతంగా మార్నింగ్ స్నానం చేసేస్తాను. ఆ తర్వాత ఇంకా మళ్ళీ మొత్తం వర్క్ అంతా అయిపోయిన తర్వాత కూడా చేస్తాను. సో అప్పుడు ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంక లంచ్ చేసేయడమేను. ఇంకా రైస్, టమాటా పచ్చడి, అలాగే బీరకాయ కూర. ఈరోజు చాలా వర్క్ ఉండడం వల్ల కొంచెం తక్కువే చేశాను. సో ఇంకా అది సరిపోతుంది. ఇలాంటి వీడియోస్ కావాలంటే నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.